104 క్వశ్చన్ చూడండి. వాట్ డస్ ఏ వైరస్ బిహేవ్ లైక్ అవుట్ సైడ్ ఏ లివింగ్ సెల్? సో వైరస్ ఏ విధంగా అవుట్ సైడ్ ఆఫ్ లివింగ్ సెల్కి బయట ఏ విధంగా అది ప్రవర్తిస్తుంది? నాన్ లివింగ్గా ప్రవర్తించడం జరుగుతుంది, జీవం లేని దానిగా ఉంటుంది. సో వైరస్ అనేది చాలా విచిత్రమైనది. ఏదైనా ఒక జీవి శరీరం వెలుపల అవుట్ సైడ్ ఆఫ్ లివింగ్ సెల్ అంటే గాలిలోనో నేల మీదనో ఉన్నంత వరకు దానికి ప్రాణం ఉండదు. కానీ ప్రాణం ఉండకుండా అది ఒక నాన్ లివింగ్గా ప్రవర్తిస్తుంది. దానికి స్వంతంగా ఏ విధమైన జీవ ప్రక్రియలు ఉండవు. కానీ ఎప్పుడైతే అది లివింగ్ సెల్లోనికి ఎంటర్ అవుతుందో అది దానికి జీవం రావడము జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డు వైరసెస్ రీప్రొడ్యూస్? వైరస్లు ఎక్కడ రీప్రొడ్యూస్ అవుతాయి? ఎక్కడ? ఓన్లీ ఇన్సైడ్ ఏ లివింగ్ హోస్ట్ సెల్. వైరస్ని కనుక మనం తీసుకుంటే సెల్కి బయట ఎట్లా ఉంటుంది? నాన్ లివింగ్, జీవము లేని రకంగా ఉంటుంది. నాన్ లివింగ్గా ఉంటుంది వైరస్ కణం బయట ఉన్నప్పుడు. ఎప్పుడైతే అది హోస్ట్ సెల్ లోపలికి వెళ్ళగానే దానికి జీవం వచ్చిన మాదిరిగా ప్రవర్తించి అదేమవుతుంది, అక్కడ రిప్లికేషన్ అవుతుంది, రీప్రొడ్యూస్ చేసుకుంటుంది, ఇంకా కొన్నింటిని రీప్రొడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది. వైరస్లకు ప్రాణం ఉండదు, కానీ ప్రాణం ఎప్పుడు వస్తుంది? అది మొక్క లోపలికి కానీ లేదా జంతువు శరీరంలోనికి కానీ ప్రవేశించినప్పుడు మాత్రమే, అంటే హోస్ట్ సెల్లోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే దానికి జీవం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? రీప్రొడక్షన్ జరుగుతుంది, తన సంతానాన్ని పెంచుకుంటుంది. అందుకే ఈ వైరస్ని ఏమంటాం మనము అని అంటే, సెల్కి బయట ఉన్నప్పుడు అంటే లివింగ్ ఆర్గానిజంకి బయట వైరస్ ఉన్నప్పుడు అది జీవం లేని రకంగా ప్రవర్తిస్తుంది. అదే లివింగ్ ఆర్గానిజం చెట్టు లోపలికో అంటే వృక్షం లోపలికో జంతువు లోపలికో వచ్చినప్పుడు అది ఎట్లా ప్రవర్తిస్తుంది? లివింగ్గా ప్రవర్తిస్తుంది. కాబట్టి దీన్ని ఏమనడం జరుగుతుందంటే సజీవులకు నిర్జీవులకు మధ్య వారధి అనడం జరుగుతుంది. సజీవులకు నిర్జీవులకు ఏమంటాము? వారధి అనడము జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, గో టు 106 క్వశ్చన్. 106 క్వశ్చన్ చూడండి. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ డిసీజ్ కాజ్డ్ బై ప్రోటోజోవా. ప్రోటోజోవా వలన కలిగే ఒక వ్యాధిని రాయమని అంటున్నాడు, ఒక డిసీజ్ని రాయమని అంటున్నాడు. ఎగ్జాంపుల్ ఏంటి? మలేరియా. అంటే మలేరియా దేని వల్ల జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి, ప్రోటోజీవుల వల్ల జరుగుతుంది. మలేరియా దేని వల్ల వస్తుంది? ప్రోటోజీవు వల్ల వస్తుంది, ప్రోటోజోవా వల్ల వస్తుంది. ఆ ప్రోటోజోవా ఏంటిది? ప్లాస్మోడియం. ఆ ప్రోటోజోవా ఏంటిది? ప్లాస్మోడియం. ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా వల్ల మనకు మలేరియా జ్వరం రావడం జరుగుతుంది. ఏ జ్వరం వస్తుంది? మలేరియా జ్వరం అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్